నీలవేణి చెప్పు. నువ్వు నిజం చెప్పే వరకు నేను అడుగుతూనే ఉంటాను. కానీ నువ్వు మాత్రం ఈ పని చేసావంటే నేను నమ్మను. తారక్ సార్, నన్ను క్షమించండి. ఇంట్లో వాళ్ళకి పోటీగా మీరు శుభలేఖలు తెచ్చినప్పుడే నాకు నచ్చలేదు. కానీ అప్పుడు చెప్పలేక, నా మనసు ఒప్పుకోలేక నేను ఈ పని చేయాల్సి వచ్చింది. వాటిని కాల్చేయాల్సి వచ్చింది. లేదు లేదు, నువ్వు ఇలాంటి పని ఎప్పటికీ చెయ్యవు. నాకు వ్యతిరేకంగా నువ్వు ఎప్పటికీ ఆలోచించవు. ఇప్పటికైనా నిజం చెప్పు నీలవేణి. ఎవరిని కాపాడడానికి చూస్తున్నావు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నన్ను క్షమించండి తారక్ సార్, నన్ను క్షమించండి. నేనే చేశాను. నేను నమ్మను కాక నమ్మను నీలవేణి. నువ్వు ఈ పని చేసావంటే నేను అస్సలు నమ్మను. నిజం దాస్తున్నావని నాకు బాగా అర్థం అవుతుంది. ఎందుకు దాస్తున్నావో కూడా నాకు అర్థం అవుతుంది. చెప్పు నీలవేణి. తారక్కి కావలసినట్టు మాలో ఎవరి మీదైనా తప్పు తోసేసి అబద్ధం చెప్పేసేయ్. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? అందరి ముందే బెదిరించి అబద్ధం చెప్పించాలనుకుంటున్నాడు, చూసారా? తెగేదాకా లాగడం, తెగిన తర్వాత గింజుకోవడం వీళ్ళకి బాగా అలవాటు. వీళ్ళని నేను కాదు కదా, ఆ భగవంతుడు కూడా మార్చలేడు. ఇప్పుడేమంటావు తారక్? ఇందాక పత్రికలు తీసిన వాళ్ళని ఏదేదో చేసేస్తాను అని తెగ రెచ్చిపోయావు కదా. ఇప్పుడు నీలవేణిని ఏం చేస్తావు? కొడతావా? చంపేస్తావా? నేను తనని కొట్టానని తిరిగి తనతో నన్ను కొట్టించావే. ఇప్పుడు చేయని తప్పుకి నా మీద నింద వేశావు కదా. ఇప్పుడేం చేస్తావు? నీకేం కావాలి? నేనేం చేయాలి? సారీ చెప్పాలి. అందరి ముందు నన్ను అవమానించినందుకు, నింద వేసినందుకు నీ నోటితో నువ్వే నాకు క్షమాపణ చెప్పాలి. హరిత, వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? తారక్ నీకు క్షమాపణ చెప్పడం ఏంటి? అదేమీ వద్దు. ఎందుకొద్దత్తయ్యా? వాళ్ళకొక న్యాయం, మనకొక న్యాయమా? అందరికీ ఒకే న్యాయం ఉండాలి. తారక్ని క్షమాపణ చెప్పనివ్వండి. అదేం వద్దులే అమ్మా. మనమంతా ఒకే కుటుంబం. కుటుంబం అన్నాక మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవలు మామూలే. వాటిని చిలికి చిలికి పెద్దవిగా చేసుకోకూడదు. అయ్యిందేదో అయ్యింది. ఇక ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయడమే మంచిది. అసలు నా పెళ్లి జరగడం నీకు ఇష్టం ఉందా లేదా అన్నయ్య? లేదంటే ఇప్పుడే చెప్పేసేయ్. అంతేకాని పదే పదే ఇలాంటి సమస్యలు సృష్టించి మమ్మల్ని బాధ పెట్టకు. ఇప్పుడు ఈ సమస్యకి ఇక్కడితో ముగింపు పలకాలంటే హరితకి సారీ చెప్పాల్సిందే. అవేవీ వద్దని చెప్పాను కదా నిమిషా. అలా అనకండి అత్తయ్య. హరిత పంతం గురించి నాకు తెలుసు.
తను నాకు కాబోయే ఆడపడుచు. రేపు పెళ్ళయి మీ ఇంటికొచ్చాక తనే నాకు ఫ్రెండ్ లా ఉండాల్సింది. తనకు అవమానం జరిగితే నాకు జరిగినట్టే. ఇప్పుడు తనకి జరిగిన అవమానానికి తారకన్నయ్య క్షమాపణ చెప్పాల్సిందే. అన్నయ్య, ఇప్పుడు నువ్వు క్షమాపణ చెప్పకపోతే తర్వాత ఆ ఇంట్లో నేనే బాధపడాలి. ఇకేం చేస్తావో నీ ఇష్టం. నువ్వు చెప్పిన అబద్ధం కారణంగా ఇప్పుడు నేను తలదించుకుని క్షమాపణ చెప్తున్నాను. నిజం చెప్పు నీలవేణి, ప్లీజ్. ఓకే నీలవేణి, ఓకే. నువ్వు చెప్పిన అబద్ధం కారణంగా ఇప్పుడు నేను తలదించుకుని క్షమాపణ చెప్తున్నాను. కానీ ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది. ఆ రోజు మాత్రం దీనికి బదులు ఎలా తీర్చుకుంటానో ఎవ్వరి ఊహలకి అందను కూడా అందదు. హరిత, ఐఎమ్ సారీ. ఏంటి ఇప్పుడేదో అన్నా? నాకు సరిగ్గా వినిపించలేదు. నువ్వు ఎటో చూస్తూ ఎవరికి సారీ చెప్తున్నావో ఎవరికీ తెలియకుండా ఉంటే ఈ హరిత ఈగో ఒప్పుకోదు. నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ సారీ చెప్పు. అప్పుడు నువ్వు నాకు సారీ చెప్పినట్టు అవుతుంది. నేను నీ మీద వేసిన నిందలకి, నిన్ను అవమానించిన తీరుకి